కాళేశ్వరంపై విచారణ. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక అసలు బాధ్యులు ఎవరు? సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాసరావు రాసిన కథనం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. కాళేశ్వరం మీద కాక పెరిగింది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు, దండిగా కమిషన్లు, వాటి కోసమే అంచనాల పెంపు అనే విమర్శలు, ఆరోపణలు, కుంగిన ప్రధాన బ్యారేజీ, అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్, కేసీఆర్, హరీష్లకు పిలుపు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గాయిగత్తర లేపాలనే ప్రయత్నం. డ్యామ్ సేఫ్టీ అథారిటీపై ఎన్డీఏ ముద్ర వేస్తోంది. కాళేశ్వరం కమిషన్ మీద కాంగ్రెస్ కమిషన్ ముద్ర వేస్తోంది. ఇవిగో నిజాలు అని జనానికి చెప్పేసి ఇక మీ రిపోర్టులలో ఏం రాసుకుంటారో రాసుకోండి అని చెప్పేస్తోంది. అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల తనపైకి ఏ తప్పు రాకుండా జాగ్రత్తగా ఆచితూచి ప్రస్తుత బీజేపీ వైఖరికి భిన్నంగా తన వివరణ ఇచ్చేసి మధ్యలోకి తుమ్మలను లాగాడు. కేబినెట్ అప్రూవల్ తోనే ప్రాజెక్ట్ అన్నాడు. కేబినెట్ సబ్ కమిటీ అనుమతితోనే అంచనాల పెంపు అన్నాడు. అంతా హరీషు, కేసీఆర్లే చూసుకున్నారని చేతులు దులుపుకున్నాడు. మధ్యలో నన్నెందుకు లాగుతారు? అసలది కేబినెట్ ముందుకొస్తే కదా. సబ్ కమిటీ కూడా కాళేశ్వరం కోసం కాదు అని తుమ్మల స్పష్టీకరణలు, వివరణలు. హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలు అంటాడు ఉత్తమ్ కుమార్. నోనో, నువ్వే దుష్ప్రచారం చేస్తున్నావు అంటాడు హరీష్. వాగ్వాదాలు, రాద్ధాంతాలు. విచారణ పట్ల బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? న్యాయ పోరాటానికి ఇంకా చాలా మార్గాలున్నాయి. ఇదేమీ క్రిమినల్ కేసు కాదు కదా. వెంటనే రేవంత్ రెడ్డి, పోలీసులు యాక్షన్లోకి దిగడానికి. సరే, ఇవన్నీ ఓకే గాని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీయో కాదో తెలియని కవిత మధ్యలో జొరబడింది. నాన్ సెన్స్. మా డాడీకి నోటీసులు ఇస్తే మొత్తం తెలంగాణకే ఇచ్చినట్టు అనే ఓ వితండ వాదన తీసుకురావడమే కాదు, ఓ గమ్మత్తైన లెక్క చెప్పింది. అయినా తవ్వి ఎత్తిపోసిన మట్టి పరిమాణం, కలిపిన కాంక్రీట్ లెక్క, వాడిన స్టీలు బరువా ఓ ప్రాజెక్టు ఘనతను నిర్ధారించేది. ఓ మిత్రుడు ఓ లెక్క చెప్పాడు. మనిషి దేహంలో 1.61 లక్షల కిలోమీటర్ల రక్తనాళాలుంటాయి. నాడులు 72 కిలోమీటర్లు, 206 ఎముకలు. మనిషి గుండె రోజు 2000 గ్యాలన్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఇది 8x10 అడుగుల ఈతకొలను నింపడానికి సరిపోతుంది. గుండె ప్రతిరోజు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. చిన్న పేగు 6.5 మీటర్లు. కిడ్నీలు రోజుకు 1,800 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాళేశ్వరం లెక్కల్లాగే అన్నీ నిజాలే, అన్ని గణాంకాలే. కాని గుండెకు చిల్లు పడ్డట్టు గుండెకాయ వంటి మేడిపండు, మేడిగడ్డ కుంగింది నిజం కాదా? అదే పని చేయనప్పుడు మిగతా దేశం ఎంత బలిష్టమైతేనేం, కండలు ఎలా ఉంటేనేం, దేహం ఎంత పొడవుంటేనేం. సుందిల్లా, అన్నారం పటిష్టత మీద అందుకే సందేహాలు. రోజులకే పగుళ్లేమిటి? అంతకుముందు పంపు హౌస్ల ముంపు నిజం కాదా? 4 తట్టల కంక్రీట్ చాలు నాటి రిపేర్లకు అంటారు. అదే నిజమైతే సదరు ఎల్ఎన్టీ సంస్థ ఎందుకు మొరాయిస్తుంది? అడ్డం తిరుగుతోంది దేనికి? మార్చాల్సింది ఆ 4 పిల్లర్లేనా? ఇంకా ఎక్కువ పనుందా? ఏది నిజం? అది కదా తేలాల్సింది. నిజంగానే ఉత్తమ్ చెబుతున్నట్టు 30,000 కోట్లతో ప్రాణహిత చేవళ్లా కట్టేస్తే అయిపోయేదానికి కమిషన్ల కోసం కాళేశ్వరం చేపట్టి 1,00,000 కోట్లు గోదాట్లో పోసినట్టేనా? అదే ఖర్చుతో మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయి కృష్ణా గోదావరి బేసిన్లలో అప్పర్ హ్యాండ్ సాధించేవాళ్ళం కదా. ఇదే కదా తెలంగాణ సమాజం అడిగేది. ఈ మాత్రం దానికి పోలవరం కాపర్ డ్యాం లీక్ కాలేదా, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోలేదా, ఎవరెందుకు మాట్లాడరు అని ఎదురుదాడి. సుంకిసాల వాల్ కూలలేదా, ఎస్ఎల్బీసీ పైకప్పు కూలలేదా అంటారు. అవి కాళేశ్వరం తప్పులు ఒకే రకమైనవేనా? సో అవి జరిగాయి కాబట్టి కాళేశ్వరం ఖూన్ను మాఫ్ ఖాతాలో రాసేయాలా? కాళేశ్వరం తప్పులు కాంగ్రెస్ హయాంలో జరిగినా నిందార్హలే, శిక్షార్హలే. తప్పు ఎవరిదైనా తప్పే కాదా?